హాయ్ అండి, అందరికీ నమస్కారం. యమ్మీగా ఉండే మునక్కాయల మసాలా కర్రీ. ఇది అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులోకి మునక్కాయలు అలాగే ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి ముక్క, కొంచెం అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా బాగా మిక్సీ పట్టేసుకొని జీలకర్ర కొంచెం వేసి కచ్చాపచ్చాగా, మరీ పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు వేసేసి ఆనియన్, టమోటాస్ బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసేసి ఫ్రై అయిన తర్వాత మనం మసాలా ముద్దను వేసేసి కొంచెం మూత పెట్టేసి ఆవిరిపైన ఉడికించుకోవాలి, వేయించుకోవాలి. తర్వాత మసాలా అంతా కాయలకు పట్టించేసి కొంచెం వేగిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ తీసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టేసేయాలి. అంతే అండి, యమ్మీగా ఉండే మునక్కాడల మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.